హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు వీడియోలో డ్రాయింగ్కి సంబంధించిన ఛానల్స్ గురించి, డ్రాయింగ్ వీడియోస్ గురించి ప్రతి చిన్న విషయాన్ని వీడియోలో చెప్పబోతున్నానండి. డ్రాయింగ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. డ్రాయింగ్ ఛానల్స్ మానిటైజేషన్ అవుతాయా, డ్రాయింగ్ ఛానల్కి మ్యూజిక్ ఇవ్వచ్చా అనే డౌట్ చాలామందికి, డ్రాయింగ్ ఛానల్స్ చేసే వాళ్ళకి చాలామందికి ఉంటుంది. డ్రాయింగ్ అంటే మామూలు ఒక పేపర్ మీద డ్రాయింగ్, ఒక ఆర్ట్ వేయటం, దానికి కలరింగ్ చేయటం, వాటికి వాయిస్ ఇవ్వాలా లేకపోతే మ్యూజిక్ ఇచ్చుకోవచ్చా, వాయిస్ ఇవ్వలేని వాళ్ళు మ్యూజిక్ ఇచ్చుకోవచ్చా, మ్యూజిక్ ఇచ్చుకుంటే మానిటైజేషన్ అవుతుందా లేదా అనే డౌట్ చాలామందికి అయితే ఉందండి. నాకు తెలిసిన ఒక్క ఛానల్ అయితే ఉంది అన్నమాట, వాళ్ళకు కూడా అదే డౌట్. వాళ్ళు ఏంటంటే మ్యూజిక్ ఇస్తూ ఉంటారు. అడిగితే నేను చూసాను అన్నమాట ఈ ఛానల్స్ అవి ఏంటా అనేసి. మొత్తం అది మ్యూజిక్ ఇవ్వాలా, వాయిస్ ఇవ్వచ్చా, ఆ షార్ట్ వీడియోసే చేయాలా లేకపోతే లాంగ్ వీడియోస్ కూడా చేయొచ్చా అనే విషయాన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. ఇప్పుడు మొత్తం అంతా తెలియజేస్తానండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. మానిటైజేషన్ కాదు, మ్యూజిక్ ఇవ్వచ్చా అనే దాని గురించి ఇప్పుడైతే చెప్తున్నాను. మీరు ఆల్రెడీ ఒక డ్రాయింగ్ వేస్తున్నారు, పెన్సిల్తో కానీ స్కెచ్తో కానీ మామూలు డ్రాయింగ్ వేస్తున్నారు. డ్రాయింగ్ వేస్తూ చూపిస్తూ మనం మ్యూజిక్ అయితే ఇవ్వచ్చు. అంటే ఆల్రెడీ రెడీ అయిపోయిన డ్రాయింగ్ని చూపిస్తూ ఇవ్వకూడదన్నమాట. దానికి దీనికి డిఫరెంట్ ఏంటి? ఇప్పుడు మీరు డ్రాయింగ్ వేస్తూ చూపిస్తున్నారు, ఎలాగే వేయాలి అనేది వేస్తున్నారు, అక్కడ వేస్తూ క్రియేట్ చేస్తున్నారు, సొంతంగా ఓన్గా వేస్తున్నారు, మీరు వేస్తూ చూపిస్తున్నారు. అలా వేస్తూ చూపించే దానికి మ్యూజిక్ వాడచ్చు, ఓన్ వాయిస్ ఇచ్చుకోవాలన్నా కూడా ఇచ్చుకోవచ్చు, ఎలాగైనా పాసిబుల్ అవుతుంది అన్నమాట. అంతేగాని ఒకసారి డ్రాయింగ్ అనేది వేసేసాక, ఒక పిక్చర్ రెడీ అయిపోయాక అది చూపిస్తూ మ్యూజిక్ ఇచ్చుకున్న వాయిస్ ఇచ్చినా కానీ ఉపయోగం ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు డ్రాయింగ్ వేస్తూ చేసింది ఏంటి, ఇలా చెయ్యాలని మనం అక్కడ చూపిస్తున్నట్టు, వేసేసాక పిక్చర్ చూపించేయటం, అది ఓన్లీ పిక్చర్ పెట్టి మనం చూపించి సాంగ్ పెట్టినా మ్యూజిక్ పెట్టినా కానీ అలాంటివి రీమోటివేషన్ కింద వస్తాయి అన్నమాట. మానిటైజేషన్ అవ్వదు, అలాంటి ఛానల్ అవ్వవు. పిక్చర్ పెట్టి మ్యూజిక్ ఇచ్చినా వాయిస్ ఇచ్చినా మానిటైజేషన్ అవ్వవు. మనం ఆర్ట్ గీస్తూ మామూలు డ్రాయింగ్ వేస్తూ దాని గురించి మనం వాయిస్తో చెప్పొచ్చు, మ్యూజిక్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. అలాంటి ఛానల్స్ మానిటైజేషన్ అయితే కంపల్సరీ అవుతాయండి. అలాంటి ఛానల్స్ చాలా అయినాయి అన్నమాట. మానిటైజేషన్ అయిన ఛానల్స్ చాలా ఉన్నాయి మన యూట్యూబ్లోనే. మనం చేస్తూ చూపించాలి, ఏదైనా సరే మనం ఓన్గా మన కెమెరా ముందు మనం చేస్తూ చూపించాలి, మన క్రియేట్ చేస్తూ అక్కడ కనిపించాలన్నమాట. చేసేసింది చూపిస్తే అది మీరేసిందో ఎవరేసిందో తెలియదు కదా, దానికి సంబంధం ఉండదు అన్నమాట. మానిటైజేషన్ అనేది అవ్వదు దానికి. మీరు ఒకవేళ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి, మీరు ఇలాగ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలాగా డ్రాయింగ్ ఛానల్స్ పెట్టుకున్నప్పుడు ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే మీరు లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ ఇచ్చుకోవచ్చు, షార్ట్ వీడియోస్కి ఇచ్చుకోవచ్చు అన్నమాట. షార్ట్ వీడియోస్కి ఆల్రెడీ మ్యూజిక్ ఇస్తారు, లాంగ్ వీడియోస్కి కూడా మ్యూజిక్ ఇచ్చుకోవచ్చు. దానికి ఎలాంటి కాపీ రైట్స్ కానీ ఎలాంటి ఇనోథెంటిక్ కానీ ఏమీ రావండి. డ్రాయింగ్ మీరు వేస్తూ ఉంటారు కనుక వేస్తూ ఉన్న వీడియోస్కి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీరు డ్రాయింగ్ వేస్తూ మ్యూజిక్ ఇచ్చినా వాయిస్ ఇచ్చినా కానీ అలాంటి వీడియోస్ చేసిన ఛానల్స్ చాలా మానిటైజేషన్ అయ్యే ఛానల్స్ చాలా ఉన్నాయండి. ఇదివరకు అయితే చాలా మానిటైజేషన్ అయిన ఛానల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మీరు ఒక పిక్చర్ని చూపించి మామూలు డ్రాయింగ్ వేసిన పిక్చర్ని చూపించి దానికి మ్యూజిక్ కానీ వాయిస్ కానీ ఇచ్చారనుకోండి, ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అది ఇనోథెంటిక్ కింద వస్తుందండి, డిమోటివేషన్ అవుతుంది అన్నమాట. వీలైనంత అలాంటి వాటికి మ్యూజిక్ పెట్టడానికి అవాయిడ్ చేయండి. షార్ట్ తీసుకునేది షార్ట్కి వేరుగా తీసుకోవాలి, లాంగ్ వీడియోస్కి వేరుగా తీసుకోవాలండి. షార్ట్కి అయితే పొడుగ్గా పెట్టుకుని తీసుకోవాలి ఫోను, అదే లాంగ్ వీడియోస్ కనుకో అడ్డంగా పెట్టుకుని తీసుకోవాలన్నమాట. లాంగ్ వీడియోస్ కొంచెం అడ్డంగా పెట్టుకున్న లాంగ్ వీడియోస్ కొంచెం లెంతీ వీడియోస్ పెట్టుకోవచ్చు, దానికి కూడా మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియోస్ పొడుగ్గా పెట్టుకుని చేసుకోవాలి. ఓకే, మీరు ఇప్పుడు షార్ట్ వీడియోస్కి కానీ యూట్యూబ్లో కానీ మనం లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ పెడుతున్నప్పుడు అప్లై చేస్తున్నప్పుడు
అది మనం మ్యూజిక్ వాడుకోవచ్చు అన్నమాట. మ్యూజిక్ అనేది ఎలాగా యాడ్ చేయాలంటే మనం ఎడిటింగ్లో మనం షార్ట్ వీడియోస్కి ఎడిటింగ్లో మ్యూజిక్ యాడ్ చేయకూడదు. ఎడిటింగ్లో మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీ రైటింగ్ పడుతుంది అన్నమాట. తర్వాత మనం డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి. అదే లాంగ్ వీడియోస్ కనుకో ఎడిటింగ్ చేసేటప్పుడు మనం మ్యూజిక్ బయట నుంచి అన్న కొనుక్కోవాలి, లేకపోతే వైటీ స్టూడియో మ్యూజిక్ ఉంది, యూట్యూబ్ స్టూడియో మ్యూజిక్ యాప్ అనే వచ్చిందండి, మన ఫోన్లో వచ్చిందన్నమాట. దాని ద్వారా ఆ మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాంటి మ్యూజిక్ యాడ్ చేసుకుంటే ఎలాంటి కాపీ రైటింగ్ అనేది పడదు. యూట్యూబ్ సింబల్ ఉండి కంప్లీట్గా ఫ్రీ సింబల్ అన్నమాట. యూట్యూబ్ సింబల్ ఉంటుంది. యూట్యూబ్ సింబల్ ఉన్న మ్యూజిక్ కంప్లీట్గా ఫ్రీ మ్యూజిక్ అండి, యూట్యూబ్లో వచ్చేది. అది ఎలా వాడుకున్నా కానీ కాపీ రైటింగ్ అనేది రాదు. మీరు డ్రాయింగ్ వేస్తూనే మ్యూజిక్ వాడాలన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక నెగిటివ్ ఏంటంటే షార్ట్స్ విషయంలో మీరు మ్యూజిక్ వాడారనుకో, షార్ట్ వీడియోస్కి ఒకవేళ మీరు మ్యూజిక్ వాడారనుకోండి, ఆ మ్యూజిక్కి ఒక 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకో, ఆ మిలియన్ వ్యూస్ మ్యూజిక్ వాడారు కదా, ఆ 1 మిలియన్ దాకా వచ్చాక అది ఎలా చేసింది అనుకో, ఓకే ప్రమోట్ చేసింది అనుకో, తర్వాత అది ప్రమోట్ చేయటం ఆగిపోయింది అనుకోండి, అది అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోయిందంటే ఇంకా అది పోయినట్టే అన్నమాట. మీరు నిజమైన ఆర్టిస్ట్ అయితే, ఆర్ట్ నేర్చుకున్నారు అయితే, డ్రాయింగ్ ఇదంతా నేర్చుకున్నారు అంటే నాట్ ఓన్లీ విత్ ఇన్ యూట్యూబే కాదండి, యూట్యూబ్ ద్వారా కూడా వేరే ఆన్లైన్ ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఆన్లైన్ క్లాసులు కూడా పెట్టుకోవచ్చు. ఆన్లైన్ క్లాసులో క్లాస్కి ఎంతని, 1 అవర్కి ఎంతని అలా పెట్టుకోవచ్చు. లేకపోతే ఆఫ్లైన్ క్లాసుల్లో కూడా పెట్టుకోవచ్చు అండి, డ్రాయింగ్కి సంబంధించినవి. ఈ మధ్యన పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు కదా డ్రాయింగ్ అనేసి. ఎక్కువ యాక్టివిటీస్ మీదే పిల్లల ఫోకస్ అనేది ఉంటుందన్నమాట. పిల్లల పేరెంట్స్ అది నేర్పించడానికి చూస్తున్నారు. మీరు నిజంగా ఆర్టిస్ట్ అయితే కనుక ఆన్లైన్లోనే నేర్పుకోవచ్చు. ఒక యూట్యూబ్ అనే కదండి, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎలాగైనా నేర్చుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీరు యూట్యూబ్లోనే చేయాలనుకుంటే మీరు వేస్తున్నప్పుడు మ్యూజిక్ ఆన్ చేసినా, మీరు వేస్తూ వీడియో తీసి అప్లోడ్ చేస్తే అది కంప్లీట్గా మానిటైజేషన్ అవుతుందండి. మీరు వేస్తూ చూపించాలి ఏదైనా సరే, మానిటైజేషన్ అవ్వకపోవటం అనేది ఉండదన్నమాట. మ్యూజిక్ అనేది యూట్యూబ్ స్టూడియో మ్యూజిక్ వాడుకోవాలి. ఎడిటింగ్లో మ్యూజిక్ అనేది వాడకూడదు. ఎడిటింగ్లో మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీ రైటింగ్ క్లెయిమ్ వస్తుంది అన్నమాట. డైరెక్ట్ మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు మ్యూజిక్ వాడుకోవచ్చు. ఇలాంటి రూల్స్ అన్నీ పాటిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ డ్రాయింగ్ ఛానల్స్ అనేవి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాయి అన్నమాట. కంప్లీట్ మానిటైజేషన్ బాగా జరుగుతుందండి. మానిటైజేషన్ అది అవుతుంది, ఎక్కడ యాప్టింగ్ అనేది ఉండదు. మానిటైజేషన్ అయ్యి మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. ఈ వీడియోలో మొత్తం డ్రాయింగ్కి సంబంధించిన మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. డ్రాయింగ్ ఛానల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి, ఈ వీడియో కింద మెసేజ్ చేయండి. అలాగే వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. మీ దుర్గా లెదర్.